ఆగండి ఆగండి, ఇదేంటి అనుకోండి, పారిపోతున్నారా? స్కిప్ చేయకండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా వచ్చేసి నా జ్యువెలరీ బాక్స్ అనమాట. నాకున్న జ్యువెలరీ బాక్స్లో ఇది కూడా ఒకటే అనమాట. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్టీషన్స్. అంతకుముందు అన్నీ సెట్ చేసుకున్నా, బట్ మళ్ళీ ఇప్పుడు అన్నీ పోయాయి అనమాట. ఇవన్నీ కూడా నేను న్యూస్ కోసము, యాంకరింగ్ చేయడం కోసము, అలాగే ఫంక్షన్స్ కోసము అలా కొనుక్కున్నాను అనమాట. ఇవన్నీ పెళ్లి కాకముందప్పటి నుంచి కూడా ఉన్నాయి. అది పాత జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని నేను తయారు చేసినవి కూడా ఉన్నాయి అనమాట. ఇలా అప్పుడప్పుడు తయారు చేస్తూ ఉంటాను. వీటికి పెడుతూ రకరకాలుగా జిమ్మికలు చేస్తూ ఉంటాను అనమాట. అండ్ నాకు బాగా నచ్చినవన్నీ కలెక్షన్స్ ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. యాక్చువల్గా ఇవి నాకు బాగా నచ్చాయి, బట్ ఒక్కసారి కూడా పెట్టుకోలేదు, ఇరిగిపోయాయి. బట్ దేనికి ఒకదానికి పనికొస్తాయి, ఎందుకు అనవసరంగా పడేయాలి అని చెప్పేసి వీటిని కూడా అలాగే పెట్టేసాను. ఏదైనా డ్రెస్కి అటాచ్ చేయడానికో లేదా ఏదో ఒక రూపంలో పనికొస్తాయి అనమాట. అందుకని అలా పెట్టాను. ఇవైతే చాలా ఇష్టంగా కొనుక్కున్నా, కానీ ఇవి చూడడానికి ఇలా ఉన్నాయి, కానీ పెట్టుకుంటే మాత్రం బరువుగా ఉన్నాయి. అందుకని పెట్టుకోవట్లేదు, చెవులు నొప్పి వచ్చేస్తున్నాయి. బ్లాక్ డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి ఉంటాయని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇట్లా రకరకాలుగా తీసి పెట్టుకుంటా అనమాట. చాలా, కానీ తక్కువ యూజ్ చేస్తాను, చాలా అంటే చాలా తక్కువ. ఇంకా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరికీ పనికి వస్తాయి. ఇది కూడా కొని 3 years ఏమో అవుతుంది, ఇప్పటికి ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. ఇవి మా మార్కెట్లో తీసుకున్నాను. అలా రకరకాలుగా కొంటూ ఉంటాను. అతి పురాతనమైన జ్యువెలరీ కూడా చూపిస్తాను. ఇయర్ రింగ్స్, వీటికి చంపసార్లు కూడా వచ్చాయన్నమాట. అవి ఎక్కడో ఇందులో లేవు, అవి ఇంకొక బాక్స్లో ఎక్కడో పడిపోయాయి. అన్నీ సెట్ చేసిన తర్వాత ఎన్ని పేర్స్ బుట్టలు ఉన్నాయి, ఎన్ని పేర్స్ కమ్మలు ఉన్నాయి అన్నీ ఒక ఫుల్ వీడియో చేసి చూపిస్తాను. అండ్ ఇలా శారీ పిన్స్, ఇక రకరకాల చెంపసారులు ఏవేవో కొనేసి పెట్టేసుకున్నాను. బట్ అందరికంటే నేను చాలా తక్కువ కొంటాను, మల్టీపర్పస్గా యూజ్ చేస్తాను అనమాట అన్నీ కూడా. సో అందరితో పోలిస్తే మా వాళ్ళతో నా జ్యువెలరీ తక్కువే. ఇట్లా డాలర్స్ ఇవన్నీ కూడా రకరకాలుగా యూజ్ చేసేదాన్ని. ఈ మధ్య కాలంలో పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో నాకు కుదరట్లేదు కాబట్టి పెద్దగా పెట్టుకోవడం లేదు. ఎప్పుడైతే రీల్స్ చేస్తున్నానో ఇంకప్పటి నుంచి వీటికి పని పడిందనమాట వీటితో. సో అలా మీరు కూడా ఇంతేనా? హడావిడిగా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇలాగే క్లమ్జీగా చేసి వెళ్ళిపోతారా? నేను కూడా ఈ మధ్య ఇలా తయారయ్యాను అనమాట. ఇంతకుముందు అయితే చాలా నీట్గా పెట్టుకునేదాన్ని, బట్ ఈ మధ్య అసలు ఓపికే ఉండట్లేదు, బద్ధకం కూడా బాగా పెరిగిపోయింది. అండ్ ఏదైతేనేంటి, నాకున్న ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా కూడా నేను మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను. ఎలా కొన్నాను, ఎప్పుడు కొన్నాను, ఏంటి అనేది. ఇవి ఒక 13 years బ్యాక్ నుంచి ఉన్నాయన్నమాట నా దగ్గర ఇవన్నీ. సో అందుకని చూపించాలి అనుకుంటున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.